ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీతమ్మ కొడుకు లక్ష్మీ నరసింహ బిడ్డ రాఘవేంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. శుభాశీస్సులమ్మా. గురుగారు, మనం అయ్యప్ప స్వామి వాళ్ళ విన్నాము, ఆంజనేయ స్వామి మాల విన్నాము, కానీ శివమాల అంటే ఏంటి అసలు? ఇందులో ఖచ్చితంగా మీకు తెలియపరచాల్సిన విషయం ఏమిటి అంటే, నా చిన్నతనం నుంచి, నా పసితనం నుంచి, నాకు తెలిసిన ఊహ నుంచి, నాకున్న కొద్దిపాటి జ్ఞానం గురించి తెలియపరచాల్సింది ఏంటంటే, నాకు అయ్యప్ప మాల తప్ప ఇంకొకటి తెలియలేదు, చూడలేదు, చూసింది లేదు. సో ఆ క్రమంలో నేను అయ్యప్ప స్వామికి పడి పూర్తి చేశా. అంటే 18 సార్లు అయ్యప్ప మాల ధరించి 41 మండల దీక్షా రోజులు పూర్తి చేసి అయ్యప్ప దర్శనం చూసుకొని ఇరుముడి సమర్పించి వచ్చేవాడిని. అప్పుడు సోకాళ్ళు ఇప్పుడున్నన్ని మాలలు లేవు, ఇప్పుడున్నన్ని విధానాలు లేవు. కేవలం అప్పుడు అయ్యప్ప మాల తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గమ్మ వారికి సంబంధించి భవానీ మాల అని ఒకటి ప్రాచుర్యంలో ఉండేది, అది కొంత తెలుసు. కానీ ఇప్పుడున్నంత ఇంత విపరీతమైనటువంటి అన్ని వైపులా వ్యాపించి అన్ని చోట్ల నుంచి భవానీ మాల వేసుకొని రావడం అనేది గడచిన కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా, కరోనా ముందు నుంచి. కానీ నాకు తెలిసింది మాత్రం ఆనాటి నుంచి 70లో నుంచి అయ్యప్ప మాల చూశాను తప్ప ఇంకొకటి తెలియదు. అయితే ఈ మాల దీక్ష, మాలాధారణ, మండల దీక్ష ఇవన్నీ కూడా పూర్తిగా ఎలా అయితే అయ్యప్ప స్వామికి చేయడం జరుగుతోందో కట్ కాపీ పేస్ట్. ఓకే. ఎలా అంటే వెంకటేశ్వర స్వామి మాల అని, గోవిందమాల అని, తర్వాత శివమాల అని, అదేంటి సుబ్రహ్మణ్య స్వామి మాల, ఇలా ఒకటి కాదు చాలా వచ్చాయి. ఇది వాళ్ళ నమ్మకం, ఇది వాళ్ళకి ఇష్టం, వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక 15 ఏళ్ళుగా, దాదాపు 15-20 ఏళ్ళుగా ఇవన్నీ నేను చూడడం మొదలుపెట్టాను, అన్నీ చూస్తున్నాను కూడా. ఇప్పుడు ఇంకా ఒకటి చెప్పనా, వైఎస్ఆర్ మాల అని వేశారు ఒక టైంలో. ఇడుపులపాయ దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చారు వైఎస్ఆర్ అభిమానులు. జరిగింది, ఇది అబద్ధం కాదు. మీరు చూడండి, మాధ్యమాల్లో చూడండి, మీకు తెలుస్తుంది. వైఎస్ఆర్ మాలని పెట్టుకుని వేసుకున్నారు కొంతమంది. ఇక ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడికి మనల్ని మనం అర్పించుకునే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మించింది ఏమీ లేదు. ఇప్పుడు 41 రోజుల మండల దీక్ష ఏదైతే ఉంటుందో, మొదలు పెట్టేటప్పుడు ఉత్సాహంగా మొదలు పెడతారు కొంతమంది, ఎప్పుడైపోతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చాపల్యం వాళ్ళ వల్ల కాదు. కొంతమంది మాలలో ఉండి కూడా, ఏది ఈ మాలలో కాదు, అయ్యప్ప మాలలో ఉండి కూడా కొంతమంది చేసేటటువంటి నీచ నికృష్ట పనులని కూడా మనం చూసాం, మీరు గమనిస్తే తెలుస్తుంది. సో నిగ్రహ శక్తి, అరిషడ్ వర్గాలని నిగ్రహించుకొని ఆ శక్తిని పొంది ఈ మండల దీక్షకి పూనుకుంటే దానికి ఉండే ఫలితం దానికి ఉంటుంది. అది ఏ భగవంతుడైనా, అయ్యప్ప మాల కావచ్చు, గోవిందమాల కావచ్చు, శివమాల కావచ్చు, ఏ మాల అయినా మండల దీక్ష అదే, నియమాలు అవే, నిబంధనలు అవే, అలవాట్లు అవే, పద్ధతులు అవే. కానీ ఏమిటంటే, ఏ మాల దీక్ష, ఏ మాలాధారణ దీక్ష అయినా నమ్మకంతో కూడిన భక్తితో వెయ్యాలి. అంతే తప్ప సుబ్బారావు వేశాడు నేను వేస్తున్నా, వెంకారా వేశాడు నేను వేస్తున్నా, వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్ళాలనుకుంటున్నా, ఏమిటిది నా బొంద, అలా ఉండకూడదు. భగవంతుడి మీద నమ్మకంతో, భగవంతుడి మీద భక్తితో మాల అంటే ఏమిటి, మాలాధారణ అంటే ఏమిటి, మండల దీక్ష అంటే ఏమిటి, ఏ రకంగా ఉండాలి, ఈ నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకొని దానికి నేను తగిన విధంగా చెయ్యగలను అనే నమ్మకం ఉంటేనే ఏ మాల అయినా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. అది అయ్యప్ప మాల కావచ్చు, శివమాల కావచ్చు. మరి ఈ మధ్య కొన్నేళ్ళుగా మా నాన్న నారశివుడి మాల కూడా మొదలుపెట్టారు. ఇవి చెప్తున్నాను కదా, చేసేవాళ్ళు ఏంటంటే ఒక ప్యాషన్గానో, ఒక గుర్తింపుగానో మొదట్లో ఏం చేస్తారంటే, అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, గొడవల నుంచి తప్పించుకోవడానికి, ఎవరు ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడం కోసం మాల వేస్తున్నాము అంటారు. అలా మాల వేసిన వాళ్ళు కూడా ఎంత చక్కగా మారిపోతారు. ఆ మాలకి అంత శక్తి ఉంటుంది. కాబట్టి మాలాధారణ మహావిష్ణువుతో సమానం, ఏ రూపమైనా సరే. కాబట్టి తగిన జాగ్రత్తలతో ఆ మాలాధారణ చేసుకొని మండల దీక్ష చేస్తే
పూర్ణకుంభం లాంటి ఫలితం వచ్చి తీరుతుంది. ఓకే. అయితే గురుగారు ఏ మాల వేసినా కూడా ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఈ రోజుల్లో అంతా ఫ్యాషన్ అయిపోయింది, ఫోటోలు వీడియోలకి అంతే అని అయిపోయింది ఒక మాల ఏమిటమ్మా, ఏ కార్యక్రమం చేయి, అన్నదానం చేయి ఫోటోలు, వస్త్రదానం చేయి ఫోటోలు, ఏది చేసినా, వృద్ధాశ్రమాల్లో చేసినా, అనాథాశ్రమాల్లో చేసినా, ఇంకెక్కడ చేసినా ఈ గుర్తింపు, ఈ ఐడెంటిఫికేషను, ఈ పేరు ప్రఖ్యాతులు, వీటి కోసమే చాలా వరకు పాపం చాలా కష్టపడి చేస్తున్నారు. కానీ మీ మాధ్యమం ద్వారా ఒక సలహా అనుకోవచ్చు, ఒక సూచన ప్రాయం అనుకోవచ్చు. నేను చెప్పేది ఏమిటంటే, మీ పిల్లల పుట్టినరోజునో మీ పెళ్లి రోజునో మీరంతా అక్కడికి వెళతారు, చక్కగా కేకులు కోస్తారు, స్వీటు హాటు పెడతారు, మంచి భోజనం పెడతారు. మీరంతా ఏమనుకుంటున్నారంటే మేము వెళ్ళి ఆ అనాథలందరికీ చక్కగా అన్నీ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ తర్వాత రోజు బాధపడతారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ తర్వాత రోజు బాధపడతారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పాప పుట్టినరోజు, బాబు పుట్టినరోజు అక్కడ చేసి మీరు అనాథలు అని చెప్తున్నారు వాళ్ళకి. ఈ విషయాన్ని గ్రహించండి. మీరు చెయ్యదలుచుకుంటే ఇటువంటి అక్కర్లేని ఆడంబరాలకి పోకుండా చక్కగా ఆ పిల్లలందరికీ మీరంతా కలిసి ఒక వస్త్రదానం, చదువుకోవడానికి ఆసరా, వైద్య పరికరాలు, వైద్య సహాయం ఇవి అందించండి. అంతే. ఇప్పుడు వాళ్ళ అయ్యో మాకు అమ్మా నాన్న ఉంటే మేము ఈ ఆలోచనలతో, ఈ బాధలతో, కన్నీళ్లతో పడుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇటువంటివి చేసి ఆ పసి మనసులని నొప్పించకూడదు. ఇది నా కోరిక. అలాగే వృద్ధులు వీళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తారు. మాకు కొడుకులు ఉన్నారు, మాకు కూతుళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు, మమ్మల్ని ఇలా వాళ్ళు బాధపడతారు. అంటే వీళ్ళ ఆనందం, వీళ్ళ గుర్తింపు, వీళ్ళ ఆలోచన అటువంటి స్థితులకి తీసుకొస్తోంది. సో అందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఆ అనాథలకి అమ్మా నాన్నల్లాగా మీరు ఉండండి, కానీ అమ్మా నాన్న లేని అనాథలమని గుర్తు చేయకండి. ఇది నా యొక్క సలహా మాత్రమే. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు చాలామంది చాలా ఇస్తారు, నాకు చేతనైంది నేను చేసుకుంటూ పోతా. పబ్లిసిటీ ఎందుకు నా పిండాకుడు? దేనికోసం పబ్లిసిటీ? ఓ 25 కేజీల ప్రైస్ బ్యాగ్ ఇచ్చేసేస్తే బ్యాగ్ అందిస్తున్నా, ఫోటో తీయడం, మాధ్యమాల్లో పెట్టడం ఏం అవసరం? ఇది చేస్తున్నా, అది చేస్తున్నా. లేదమ్మా, గుట్టు చప్పుడు కాకుండా, బాహ్య ప్రపంచానికి తెలియకుండా దానాలు చేసే మహా మనుషులు చాలామంది ఉన్నారు మనకి. అలా మనం కూడా చేద్దాం. పసి హృదయాలను నొప్పించకండి. వాళ్ళకి అమ్మా నాన్న లేని లోటు మీరు గుర్తు చేయకండి. ఇది నా సలహా. అయితే గురుగారు, ఇప్పుడు శివరాత్రి రాబోతుంది కదా, చాలా మంది ఎంతో నిష్టగా ఉపవాసాలు ఉంటారు, జాగారాలు ఉంటారు. సో ఇది ఎలా నడుచుకోవాలి? ఆ రోజు ఎలాంటి నియమాలు? అంటే ఒక యాక్చువల్గా చెప్పాలంటే ఇది అందరూ చెప్పింది. యూట్యూబ్లో కొడితే శివరాత్రి అంటే ఏమిటో అందరికీ వస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రత్యేకించి ఈ ఉపవాస దీక్ష పేరుతో మీ ఆరోగ్యాలు నాశనం చేసుకోకండి. ఈ ఉపవాస దీక్ష పేరుతో అక్కర్లేని ఆలోచనలతో, భయాలతో బ్రతకకండి. అసలు ఉపవాస దీక్ష ఏమిటమ్మా? బ్రహ్మ ముహూర్తం నుంచి నడినెత్తిన సూర్య భగవానుడు వచ్చేంత వరకు మాత్రమే ఉంటుంది. అది పూర్తిగా ఉండదు. చాలామంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటారు. ప్రదోషకాల వేళ పూజ అది చేసేసి వెంటనే మొదలెట్టేస్తారు. పోనీ అలానే ఏమైనా తినకుండా ఉంటారా? పళ్ళు తింటారు, ఓ 10 సార్లు కాఫీలు టీలు తాగుతారు. ఇంకెందుకు నా బొంద? పలహారం చేయొచ్చు అంటారు, ఓ గెల పళ్ళు తింటారు. ఇంక ఉపవాసం అంటే ఏమిటి చాలామందికి తెలుసు, కానీ ఆచరించలేరు. తరిగినవి, కోసినవి, ఒలిచినవి, ఉడకబెట్టినవి, ఉప్పు కారం కలిసినవి తినకూడదు. ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం నుంచి నడినెత్తిన సూర్య భగవానుడు వచ్చేంత వరకే చాలు. తరువాత చక్కగా చేసుకోవచ్చు. అసలు ఇవాళ చాలామంది మానేశారమ్మా, అమ్మో మేము బీపీ షుగర్ పేషెంట్లు, మా వల్ల కాదు, మేము మందులు వేసుకోవాలి, తినాలి అని అంటున్నారు. అలా ఉండడం వల్ల తప్పేం లేదు. అమ్మ, ఇది ఆత్మ, ఇది జీవాత్మ, ఇదే పరమాత్మ. ఆ పరమాత్మకి కడుపు మార్చి మీరేం సాధిస్తారు? నేను నేరుగానే మాట్లాడతా. ఇప్పుడు చాలా వీడు అసలు బ్రాహ్మణ ముండా కొడుకేనా, వీడు అసలు బ్రాహ్మడేనా, నన్ను నానా మాటలు మాట్లాడతాను. మాట్లాడితే మాట్లాడుకోవచ్చు, నేనేం చేయను. నేను తెలుసుకున్న విధానం మీరు కావాలంటే పెద్దవాళ్ళందరిని అడగండి. ఉపవాస దీక్ష యొక్క విధానం ఎలా ఉండాలి, ఫలితం ఎలా ఉండాలి. ఇప్పుడు గుడికి వెళ్తారు, పులిహార ఇస్తారు, అమ్మో నేను ఉపవాసం ఉన్నా, నేను తినకూడదు అంటారు. ప్రసాదం తీసుకోవాలి కదా ఉపవాసం. ఇదే చెప్తున్నా, చాలామందికి చాలా విషయాలు పూర్తిగా అవగతం కాదు. అందుకని ఉపవాస దీక్ష చెయ్యండి, చక్కగా చెయ్యండి. తరిగినవి, కోసినవి, ఉడకబెట్టినవి, ఒలిచినవి ముట్టకూడదు. పాలు తీసుకోవచ్చు, నేరుగా పళ్ళు తినచ్చు,
కానీ ఇలా చెయ్యకూడదు. ఈ ఉపవాస దీక్ష కూడా మధ్యాహ్న సమయం తర్వాత వదిలేసి చక్కగా స్వామివారి ప్రసాదాన్ని ఆరయించండి. చక్కగా ఏం తప్పు. పరమశివుడు నేను సోలంతో పొడుస్తాను తిన్నావంటే అని చెప్పడమ్మా, ఆయన మనలోనే ఉన్నాడు. ఈ సంగతి గ్రహించాలి. చాలామంది ఇది తెలియక కడుపు మార్చుకొని నీరసపడి ఓపిక లేక కరెక్ట్గా ఇక నా వల్ల కాదని ఆ సమయంలో తింటారు. ఇంక దేనికమ్మా దీక్ష? కాబట్టి శివారాధన చేసేవాళ్ళు, శివరాత్రికి పరమశివుని యొక్క దీక్ష తీసుకొని ముందుకెళ్ళాలనుకునేవాళ్ళు మీ అందరికీ ఒక్కటే, పరమశివుడైనా పరమాత్ముడైనా మనల్ని కాపు కాయడానికే ఉన్నాడు. కానీ మనం బాధపడుతూ ఆయనకి దండం పెడితే ఆయన ఎందుకు ఆనందంగా ఉంటాడు? కాబట్టి చక్కగా మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. కానీ బ్రహ్మముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు చేస్తే చాలు. ఆ భోజనం చేసి రాత్రికి కావాలంటే పళ్ళు పాలు తీసుకుని పడుకోండి, అయిపోయింది. ఉపవాస దీక్ష అంటే ఒక పొద్దు భోజనమే, అయిపోయిందిగా. ఆరోగ్యాలు జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి, అంతే. అయితే గురుగారు, నాకు ఒక డౌట్, ఒక భయం ఉండింది. ఎట్లా అంటే ఇలాంటి శివరాత్రి కానీ పండుగల తేదీ వచ్చినప్పుడు చాలా మంది గుళ్ళకి దేవాలయాలకి ట్రావెల్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఎక్కువ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పూజించుకోవచ్చా, లేకపోతే ఇలా వెళ్ళాలా అని? ధరిత్రి మీద జాగ్రత్తగా వినండి అందరూ. భగవంతుడే, భగవంతుడు మాత్రమే నేను ఒప్పుకుంటా. కానీ దయచేసి అందరికీ చెప్తున్నా, ఆ భగవంతుడిని చూసే క్రమంలో, ఆ భగవంతుడి కోసం వెళ్ళే క్రమంలో మీ ప్రాణాలు పడంగా పెట్టి ఏ రకమైన సాహసోపేత చర్యలు వద్దు. రే, అసలు మిమ్మల్ని కన్నవాళ్లే భగవంతులు, వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికో పోతారేమిట్రా? వాళ్ళని చూడండిరా. అమ్మ, ఒక్కటి మీ ద్వారా తెలియపరుస్తున్న, కన్నవాళ్ళని తల్లి తండ్రుల పాదాలకి నమస్కారం చేసిన తరువాత సకల చరాచర ముక్కోటి దేవతలకి నమస్కారం చేసినంత ఫలితం. ఆ తల్లి చెప్తేనే కదా తండ్రి ఎవడో తెలిసింది, ఆ తల్లి చెప్తేనే దేవుడు ఎవడో తెలిసింది, ఆ తల్లి చెప్తేనే జీవితం ఏంటో తెలిసింది. వాళ్ళని వదిలిపెట్టి సుప్రభాత సేవ కావాలి, నాకు విఐపి బ్రేక్ దర్శనం కావాలి అంటారే కానీ అసలు ఎందుకు ఆలోచించరు? ఏ భగవత్ స్వరూపాన్నైనా తల్లిదండ్రులతో కనుక దర్శించుకుంటే భగవంతుడు మరింత ప్రీతిపాత్రుడు అవుతాడు. కానీ ఈ రోజుల్లోనే ఇలా తల్లిదండ్రులని వదిలేస్తున్నారు కదా పెళ్ళిళ్ళైన తర్వాత. ఖచ్చితంగా వాళ్ళ స్వార్థం. కొంతమందికి వృద్ధులకి మేము చేయలేం, ముసలి వాళ్ళకి మేము చేయలేం, మా వల్ల కాదు, వాళ్ళు మనకి వెళ్ళిపోతారు అంతే. మీరు మీ జీవితం చూసేశారు, మాకు బాధ్యతలు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కావాలంటే మీ మొహానంత పడేస్తాం, మీరు ఉండండి అంటున్నారు. దైనందిన జీవితంలో కాలానుగుణంగా చక్రం తిరుగుతోంది. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఏమంటారు, పోనీలే పాపం వాడు మా కోసం ఎంతో చేశాడు, చాలే వాడు బాగుంటే చాలు అనుకుని పిల్లల క్షేమం కోరుకొని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరున్నప్పుడు ఖర్చులు కాదు, ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి మేము పోవాలి అని పోతున్నారు, ఎక్కడో దూరంగా ఉంటున్నారు, అక్కడే జీవితాన్ని పూర్తి చేస్తున్నారు. ఇదివరకు వృద్ధాశ్రమాలు ఉండేవి, ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా ఎందుకు? అన్ని కొంపలు ఓల్డేజ్ హోమ్లేగా. ఓల్డేజు హోము అయిపోయింది, దంపతులు మాత్రమే ఉంటారు, పిల్లలు మనవలు మనవరాళ్ళు అంతా అవతలేగా, ఎవరుంటున్నారమ్మా? కాబట్టి ప్రతి ఇల్లు ఒక ఓల్డేజ్ హోమే. పనమ్మాయి ఉంటుంది అంటు కడగడానికి, కాపలా ఉంటాడు సెక్యూరిటీ వాడు, తీసుకెళ్లాలంటే హాల్టింగ్ డ్రైవర్ని పిలిపించుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. ఓల్డేజ్ హోమ్ అదేగా ప్రతి ఇల్లు. గమనించాలి, అందరూ గమనించాలి. తల్లిదండ్రుల దగ్గర ఉంటే పిల్లలకి సంస్కారం వస్తుంది, తల్లిదండ్రుల దగ్గర ఉంటే పిల్లలకి భద్రత ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గర ఉంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు అనే వాటి విలువ తెలుస్తుంది. దయచేసి కనీసం కొంతమందన్నా మిమ్మల్ని కన్న వాళ్ళని అనాథలు చేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి. అలాగే గురుగారు, చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ప్రతిదీ ఏది అడిగినా చాలా ఫ్యాక్ట్గా మాట్లాడుతున్నారు. అమ్మా, ఇప్పుడు నిజాన్ని నేను దాస్తానమ్మా, కానీ తెలీదా జనాలకి? తెలుసు. వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఆలోచించరా? ఇప్పుడు నేను మీ ముఖస్థుతి కోసమో మీ దీనిలో అద్భుతంగా ఈ చెత్త నాకు తెలియదు. అగ్నికణం, రాముని బాణం, సీతమ్మ కొడుకు ఒకటే. ప్రాణం పోయినా లేనిది చెప్పను, ఉన్నది దాచను. అది నిజమే కదమ్మా. ప్రతి ఇల్లు ఓల్డేజ్ హోమే కదమ్మా. అందరూ అమెరికానే పోతే అక్కడే ఉంటున్నారు కదమ్మా. ఎంతమంది వస్తున్నారు? సంవత్సరానికి కుదిరితే వస్తున్నారు, లేదా ఎవరన్నా పోతే వస్తున్నారు. ఇప్పుడు అది కూడా లేదు. ఆ ట్రంప్ వల్ల అందరూ టెన్షన్లు పడిపోయి ఎవరు రాను కూడా రావట్లా. సో ఈ దైనందిన జీవితంలో అడ్జస్ట్మెంట్ అలవాటైపోయింది పాత తరం తల్లిదండ్రులకి.
పాత తరం తల్లిదండ్రులు పోనీలే పాపం వాడు మాత్రం ఏమొస్తాడు, లక్షలు పోతే ఏమొస్తాడు, పోనీలే ఏదో ఇక కృష్ణారామ అనుకుంటూ వెళ్ళిపోదాం, ఇదిగో మా వాడు రావడం కష్టమైతే మమ్మల్ని తీసుకెళ్ళి తగలెట్టండి కానీ అనవసరంగా వాడిని ఇబ్బంది పెట్టకండి అని అంటున్నారు. అదమ్మా తల్లిదండ్రులు అటువంటి వాళ్ళని వదిలేసి ఆ రెఫరెన్స్తో లెటర్ ఈ రెఫరెన్స్తో లెటర్ అని చెప్పి దేవుళ్ళ దగ్గరకు పోతారు. ఇదేంటో నాకు అర్థం కాదు. మీ అమ్మా నాన్నలకి ప్రతిరోజు మీరు కనుక పాద నమస్కారం చేస్తే, అయినా నేను చెప్పి చావడం ఎందుకు, వినాయక చవితి నాడు వినాయకుడు ఏం చేశాడో తెలుసుగా, మళ్ళీ నేను కొత్తగా చెప్పాలా? తెలుసుకోండి. అమ్మా నాన్నల్ని అనాథల్ని చేయకండి, నమ్ముకున్న ఇల్లాల్ని నట్టేట ముంచకండి, కడుపున పుట్టిన బిడ్డల్ని గాలికి వదిలేసి మీ సుఖాల కోసం పరిగెత్తకండి. ఇదే నేను చెప్పేది. అయితే గురుగారు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మిశ్రమ స్పందన, ఈ ఎన్నికల్లో మిశ్రమ ఫలితం. చాలామంది కాంగ్రెస్ ఊడ్చేస్తుంది, నేను గతంలో జరిగిన అవేవో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి కదా, నేను చెప్పాను టీఆర్ఎస్కి సంబంధించి ఒక గుర్తింపు వస్తుంది, చాలామంది టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఇనానిమస్గా వస్తారు అని చెప్పా గడచిన ఈ నా మాధ్యమాల్లో. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఏమైంది? వచ్చారుగా, చాలామంది ఇనానిమస్గా గెలిచారు. అలాగే ఇప్పుడు వచ్చే వాటిలో కూడా మిశ్రమ స్పందన వస్తుంది, మిశ్రమ ఫలితం వస్తుంది, అందులో అనుమానం లేదు. ఎక్కువ అంటే ప్రథమ స్థానంలో కూర్చొనే అవకాశం టీఆర్ఎస్కి రాబోతోంది, ఇది మాత్రం వాస్తవం. ఓకే. అయితే గురుగారు, ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినట్టు మన తెలంగాణలో కూటమి ప్రభుత్వం వచ్చే ఛాన్సెస్ ఉందంట. అంటే వచ్చే ఎన్నికలకి ముందు, అంటే ఒక సంవత్సరానికి ముందు కొంతమంది ఆగమనం, సినీ నటులు కానీ ఇతర రాజకీయ పార్టీల నాయకులు కానీ కొంతమంది కలిసి తీసుకునే నిర్ణయంలో ఎక్కువ శాతం ఆ రకమైనటువంటి విధానం ఉంది, ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. ఇప్పుడు నేను ఒకనాడు చెప్తే కాంగ్రెస్ తెలుగుదేశం కలుస్తాయి అంటే ఏం మాట్లాడుతున్నారండి అని అన్నారు. నన్ను నానా మాటలు మాట్లాడారు. కలిశాయిగా తెలంగాణలో రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు వాటేసుకున్నారుగా, అలాగే ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలుస్తారు అని అన్న. ఎప్పుడు? విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీజేపీని దుయ్యబడుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం అందరూ డయాస్ మీద నిలబడి నరేంద్ర మోడీ గారిని పరమనీచంగా మాట్లాడారు. నేను ఆ రోజు చెప్పా, ఇంత మాట్లాడుతున్నారు కదా నరేంద్ర మోడీ గారి పల్లకి మోస్తారు వీళ్ళు అని అన్న. నవ్వారు. మాధ్యమాల్లో చెక్ చేసుకోవచ్చు మీరు. ఇవాళ ఏం జరుగుతుంది అంతే. ఏంటంటేనమ్మా, ఇది జరగదు అనడానికి లేదు, ఇది జరుగుతుంది అనడానికి లేదు. కానీ నేనేంటంటే జరగబోయేది ఇది అని నారసింహుడి బిడ్డగా ముందుగా చెప్తా. అదే జరుగుతూ వస్తుంది తప్ప నా నాన్న మొత్తం అంతా ఖచ్చితంగా తెలంగాణలో కూడా కలిసి ఆ మ్యాజిక్ ఫిగర్ సంపాదించడం కోసం ఇతరులతో కలిసి ముందుకు వచ్చే ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ ఎంఐఎం టీడీపీ కలవచ్చు, కాంగ్రెస్ ఎంఐఎం టీడీపీ కలవచ్చు, టీడీపీ బీజేపీ కలవచ్చు, జనసేన ఆ రోజు నిర్ణయిస్తుంది ఎవరితో కలవాలి. ఎందుకంటే ఆంధ్రాలో జనసేన ఆలోచనలు వేరేగా ఉన్నాయి. దాన్ని ప్రథమ తాంబూలంగా ముందు తెలంగాణలో మొదలుపెట్టి చూడబోతున్నారు. నేను గుర్తుంటే అప్పుడు రండి, మిగతా విషయాలు అప్పుడు చెప్తా. ఓకే గురుగారు. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు ఇంకా కవిత గారు కలిసే ఛాన్సెస్ ఉందంటారా నెక్స్ట్? కలిసి ఏం మాట్లాడుతున్నారమ్మా, అన్నా చెల్లెళ్ళు, అది కేసీఆర్ బిడ్డలు. ఇప్పుడు జాగృతి అనే పార్టీ రేపు 10-11 మందో 15 మందో నియోజకవర్గాల్లో తన క్యాండిడేట్లు నిలిపి గెలిపించుకునే అవకాశం ఉందిగా. అలాగే కేటీఆర్ టీఆర్ఎస్ తరఫున తన చేతబట్టి పగ్గాలు పట్టి టీఆర్ఎస్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందిగా. ఇప్పుడు కేసీఆర్ బతికున్నంత వరకు టీఆర్ఎస్ వస్తే కేసీఆర్ సీఎం ఉంటారు, ఇంకెవరు ఉండరు. కానీ రేపు ఆ రోజు మళ్ళీ వీళ్ళంతా కూటమిలాగా ఏర్పడి, ఏది టీఆర్ఎస్ కానీ తర్వాత జాగృతి కానీ ఇంకోటి కానీ వీళ్ళంతా కలిసి ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు? కాబట్టి రాజకీయంలో మేము కలవము అని, అందుకే అంటారు రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి కవిత తన ఆత్మగౌరవాన్ని అనుకోవచ్చు, లేదు తను అనుకున్నది సాధించే క్రమంలో కావచ్చు, ఇతరత్రా కావచ్చు. నేను కవితమ్మకు ముందే చెప్పాను, నాన్న నీకు కష్టకాలం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, కొన్ని మార్పులు చేస్తే తప్ప నువ్వు తప్పించుకోలేవు,
కొంత ఇబ్బంది సమయం కూడా ఉంది నాన్న అని చెప్పి కవితమ్మకు ముందే చెప్పా. ఉమ్, నేను చెప్పిన కొన్ని నెలల తర్వాత చాలా కష్టం అనుభవించింది కవితమ్మ. అలాగే వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా వ్యక్తులు వస్తే నేను చెప్పా, ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉండదు. తన ఉనికిని, తన వ్యక్తిత్వాన్ని, తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని బాహ్య ప్రపంచానికి చూపిస్తుంది, ఖచ్చితంగా నిలబడుతుంది, చూడండి మీరు అని అన్న. ఉమ్. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఓకే. అయితే ఒకసారి కవిత గారు నేను సీఎం అవుతా అన్నారు, కేటీఆర్ గారు అవుతారన్నారు, అలాగే కేసీఆర్ గారు కూడా అవుతానన్నారు. నాకు అవ్వాలనే ఉంది, నాకు సీఎం అవ్వాలనే ఉంది. వీళ్ళు ముగ్గురులో ఎవరు సీఎం అవుతారు? ఒక్కటమ్మా, నేను అదే చెప్తున్నా. యోగం ఎవరికి ఉంది? కేటీఆర్కి ఉంది. అవును. ఉమ్, కవితమ్మకి సమయం పడుతుంది. ఉమ్, ఇప్పుడు ఖచ్చితంగా సీఎం అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఉమ్, అరే మీరు అవ్వర్రా బాబు, కష్టం రా నాయన అని కాంగ్రెస్లో సీనియర్ నాయకులు నా దగ్గరకు వచ్చి ఎవరైతే అడిగారో చెప్పా, మీ ఎవ్వరికీ లేదు, ఉమ్, రాసుకోండి. 10-12 మంది ఉన్నారు సీఎంగా అయ్యే అవకాశాలున్న కురువృద్ధులు, ఉమ్, పెద్ద నాయకులు. పుట్టి బుద్ధిరిగిన తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇంకొక పార్టీ మొహం చూడకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరు ఎవరని చెప్పా, నా దగ్గరకు వచ్చిన 5-6 చెప్పా. ఉమ్, ఎవరయ్యారు? ఆనాడే 2019లో ఇప్పుడు అవ్వడు, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడు, ఎమ్మెల్యే కూడా కారు. తను పోటీ చేస్తే ఎంపీగా 4 అంకెల మెజారిటీతో గెలుస్తాడు అని చెప్పా. ఉమ్, బండబులు తిట్టాను నన్ను రేవంత్ రెడ్డి గారి అభిమానులు. ఉమ్, నువ్వు మనిషివేనా, నువ్వు పశువువి, నువ్వు గాడిదివి, ఆయన కాబోయే సీఎం అంటే ఒరే కాబోయే సీఎం పక్కన పెట్టండి. ఇంట్లోకి చొచ్చుకొని పోయి పెడరెక్కలు విరిచిగట్టి బయటకి తీసుకువెళ్ళి జైల్లో పెట్టే కర్మ ఉంది ఆ మనిషికి, అది తప్పించుకోవాలి ముందు అని అన్న. ఎవడు తప్పించలేదు, కర్మ వెంటాడిందిగా. ఉమ్. అది ఇప్పుడు ఆ కర్మ కసి తీర్చుకుంటోంది, అంతే, వేరే ఏం లేదు. అంతే. అయితే కేసీఆర్ గారి హెల్త్ ఎలా ఉండబోతుంది? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది. ఈ రానున్న 2 సంవత్సరాల్లో ఆయన చాలా జాగ్రత్తగా ఆరోగ్యానికి ప్రథమ తాంబూలం ఇచ్చి అన్ని వేళలా శ్రద్ధగా చూసుకుంటే చాలా మంచిది. ఉమ్. బట్టి విక్రమ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఎక్కువ అంటే ఉమ్, ఎలా చెప్పాలి అంటే ఆ స్థాయి హోదా ఉందమ్మా, ఓకే. ఆ స్థాయి హోదా ఉంది. హోదా ఉంది. దామోదర్ రాజనరసింహ గారికి ఉంది, బట్టి విక్రమార్కకు ఉంది, తర్వాత శ్రీధర్ బాబు గారికి ఉంది, తర్వాత పేరు రావట్లా, వీళ్ళకి ఆ స్థాయి హోదా గౌరవం ఉన్నాయి. ఆ స్థాయి అన్న సీఎం అన్న మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఆ స్థాయి అన్న. ఉమ్, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుని స్థానంలో బండి సంజయ్ ఉన్నప్పుడు నన్ను నేరుగా నా గృహానికి వచ్చి నన్ను కలిసినప్పుడు నేను ముందుగానే తెలియపరిచా, ఉమ్, రానున్న ఎన్నికల సమరంలో నీకు ఉమ్, ఆ అవకాశం లేదు, ఆ అవకాశం లేదు, ఉమ్, అధ్యక్షుడిగా కూడా ఉండే అవకాశం లేదని తనని తీసుకొచ్చిన తన బావమరిదికే చెప్పా. నా మీద కోపాలు వచ్చినాయి, తర్వాత ఏమైందో అందరికీ తెలుసు. మళ్ళీ తన బావమరిది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పేవరే పిచ్చివాడ, లోకల్గా ఆలోచిస్తావేంటి, కేంద్ర స్థాయిలో అత్యంత ఉన్నతమైన స్థాయిలో అందరికీ ఆశ్చర్యపోయే విధంగా మహా అద్భుతమైన స్థానంలో ఉంటాడు, నువ్వు చూస్తూ ఉండు. ఆ ముఖ్యమంత్రి రానప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదురా, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా కూడా సగౌరవంగా గౌరవపరిచే స్థాయిలో ఉంటాడన్న. ఇవాళ ఏమిటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖలో ఒక సహాయ మంత్రి, చిన్న విషయం అదేమన్నా? కాకపోతే బీజేపీకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్, స్వయం ప్రతిపత్తిన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు, రాదు, ఉండదు, రాసుకోండి మీరు. అలాగే గురుగారు. ఇంకొకరి సాయం లేకుండా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరు ఇప్పట్లో, ఉమ్, ఇది గ్రహించాలి వాళ్ళు. ఓకే. కానీ ఏవో మాట్లాడతారు, అన్నీ ఏదో చెప్తూ ఉంటారు, అన్నీ వింటూ ఉంటాం, అంతే, ఏం చేస్తాం అంతకన్నా. అయితే గురుగారు, హరీష్ రావు గారు ఇప్పుడు కేసీఆర్ గారికి భయపడి ఉంటున్నారా, లేకపోతే నిజంగా అభిమానంతో ఉంటున్నారా? భయం కాదమ్మా, ఉమ్, అది భయం కాదు. అది వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఉమ్, భయం అయితే కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురి ఆలోచన ఇంచుమించుగా ఒకలానే ఉంటుంది. ఓకే. అయితే గురుగారు, ఇప్పుడు ఏపీలో లడ్డు విషయంలో కొంచెం ఇష్యూ జరుగుతుంది కదా. నేను ఒక్కటి అడుగుతానమ్మా, లడ్డూలో కల్తీ జరిగితే ఉమ్, ఒక్క మాట, లడ్డు ఇగో నేను టీడీపీ వాణ్ణి కాదు, జనసేన వాణ్ణి కాదు, ఎవ్వరి వాణ్ణి కాదు, సాధారణ సగటు మనిషిగా నేను అడుగుతున్నా, లడ్డూలో కల్తీ జరిగితే 5 ఏళ్ల పాటు ఆ కల్తీ అలానే కొనసాగితే ఎవ్వరికీ ఏమీ కాకుండా ఉంటుందా? ఒక్కటి అడుగుతున్నా. అవును.
కల్తీ నెయ్యి తింటే రోగాలు వస్తున్నాయి, కల్తీ పాలు తాగితే రోగాలు వస్తున్నాయి, కల్తీ జరుగుతుంటే హాస్పిటల్ పాలవుతున్నారు. అది మామూలుగా కాదు, హోటల్లో కల్తీ చేసినవి పెడుతుంటే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి హాస్పిటల్ పాలవుతున్నారు. ఇక్కడ కల్తీ లడ్డూలో కల్తీ నెయ్యి అంటున్నారు. నేను ఒక్కటి అడుగుతా, తిరుమల తిరుపతి దేవస్థానంలో పోర్టులో ఈ లడ్డూ తయారీ విభాగంలో అందరూ దుర్మార్గులేనా? అదే కదా, ఏ ఒక్కడు కూడా మంచివాడు లేడా? వాళ్ళు వచ్చి చెప్పరా ఇలా తప్పు జరుగుతోందని? అమ్మ, ఇది కేవలం ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రపూరితంగా జరిగిన వివాదంగానే నేను భావిస్తాను. ఎందుకు అంటే మరి రీసెంట్గా చెప్తున్నారు, బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్ అందులో ఉంది, బాత్రూమ్లు శుభ్రం చేసే మరి అవన్నీ ఉన్నప్పుడు తిన్నవాళ్ళు నాశనం అవ్వాలిగా, ఆరోగ్యాలు పాడవ్వాలిగా, కనీసం లంగ్స్ చెడిపోవాలిగా. ఒక్క కేసు నమోదు అవ్వలేదే, ఒక్క కేసు. లడ్డూ తినడం ఒకవేళ అటువంటివే ఉంటే వెంటనే వామిటింగ్స్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాలు పాడయ్యి హాస్పిటల్ పాలు. ఏది మరి క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చింది? బికాస్ అక్కడ ఏం లేదు. కానీ సుప్రీంకోర్టులో అసలు అది నెయ్యే కాదంటున్నారంట. అమ్మా ఒకటి రా, ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా విస్తరాకులు అన్ని పదార్థాలు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే అది అత్యంత హోదా కలిగిన శాసనసభ్యులు కానీ అధికారులు కానీ తప్పులు చేస్తే జైల్లో పెడతారా? గడచిన కొన్ని రోజుల క్రితం నేను చూశాను, ఒక శాసనసభ్యురాలు జనంతో కలిసి ఒక వ్యక్తి మీదకి దాడి జరగడానికి వెళ్ళడం జరిగింది. ఏమని, మా నాయకుడు మీరు తప్పు పట్టారు అన్నాడు. అది కరెక్ట్గా అదే అయితే నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చుగా. వెళ్ళి ఇంకొక విషయం, ఆయన తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడిగిన తరువాత నువ్వు వెళ్ళావు. అసలు వెళ్ళడం ఎందుకు? పైగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఖచ్చితంగా చెప్పారు, రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కొనసాగిస్తే తీసుకెళ్ళి జైల్లో పాడేస్తాను, తాట తీస్తాను అని చెప్పారు. మరి అటువంటప్పుడు ఎందుకు చెయ్యట్లా? వందల మంది ఉన్నారు తప్పులు చేసిన వాళ్ళు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ క్షేమం కోసం, శాంతి భద్రతలకి విఘాతం కలిగకుండా ఉండడం కోసం తక్షణమే నువ్వు చర్య తీసుకోవాలి. ఏది? కాబట్టి రాజకీయ పరమైన కక్షల మధ్య మనం మాట్లాడుకొని కూడా అర్థం లేదు, అంతే తప్ప ఇది దాని గురించి మాట్లాడాల్సిన ఇది కాదు. కానీ లడ్డూలో అంత భయంకరమైన కల్తీ జరిగి, కల్తీ నెయ్యి ఉండి, కెమికల్స్ వాడి ఇంత చేస్తే ఎవరికి ఏం కాలేదు అని అంటే ఎంతవరకు తీసుకోవాలమ్మా దీన్ని? ఎంతవరకు తీసుకోవాలి? నాకు బాధ అనిపిస్తుంది. ఆ 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలకి, బ్రహ్మోత్సవాలకి, అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అవసరం ఎక్కడ అడ్డుపడల, అందరూ ఒప్పుకున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కుల సర్టిఫికెట్ సమర్పించి, ఎన్ఓసి సమర్పించి రమ్మనమని చెప్పారు. ఇది రాజకీయ పూరితమైనటువంటి కక్ష అని అనుకుంటారుగా ప్రజలు కదా. ఇటువంటి పొరపాట్లతోనే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అక్కర్లేని ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. అది 2029లో ఏపీలో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు? అప్పటికి నాయకులు కొంతమంది మళ్ళీ మీ భాషలో చెప్పాలంటే జంపింగ్ జపాకులు దగ్గర ఒక 50-60 మంది ఉంటారు. ఆ తర్వాత ఈ కూటమికి సంబంధించి కొంతమంది బయటకు వస్తారు, కూటమిలో ఉండకుండా. ఇలా చాలా జరుగుతాయి. 1 year ముందే ఇవన్నీ మొదలవుతాయి. ఎన్నికల నోటిఫికేషను రాగానే నేను గుర్తుంటే రండి, అప్పుడు మాట్లాడతాను. ముందుగా మాట్లాడడానికి నా నాన్న ఒప్పుకోడు, నేను మాట్లాడు. అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారు కదా, సో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే ఛాన్స్? ఇంకో 5-6 ఉన్నారమ్మా. నువ్వు భలే ఉన్నావే, ఆల్రెడీ లిస్ట్ రెడీగా ఉంది వాళ్ళ దగ్గర. ఏ రకంగా అయినా సరే తప్పు చేయించైనా తీసుకెళ్ళి లోపల వేసే చక్కటి ప్రక్రియలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, ఖచ్చితంగా ఉన్నాయి. జగన్ గారు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉందమ్మా, ఖచ్చితంగా. ఇప్పుడు తాను ఏమిటి అని అమ్మ నేను ఒక్క మాట అడుగుతా. ఆయన జీవితం వైఎస్ఆర్ గారి తదనంతరం ఎలా మొదలైంది, ఎలా ముందుకొచ్చింది, ఎలా నిలబడింది అందరికీ తెలుసు. నేను చెప్పడానికి నేనేమండి, నేనేమన్నా వైసీపీ అభిమానినా అదే టీడీపీ అభిమానినా? అసలు ఎవరికి నారసింహుడికి అభిమానిని, నారసింహుడికి బిడ్డని, నారసింహుడే నా పార్టీ, నారసింహుడే. భవిష్యత్తులో నేను ప్రజాసేవలోకి వస్తానేమో నాకు తెలియదు, నా నాన్న చెప్తే నేను చేస్తాను, అది వేరే. కానీ ఎలా మొదలయ్యాడమ్మా, ఎవరి సాయంతో వచ్చాడు, ఎలా వచ్చాడు? ఒక ఊపు వదిలిపెట్టాడు కదా. అయితే ఒక చిన్న పొరపాటు, చుట్టూ ఉన్నవాళ్ళు చేసిన ఒక చిన్న పొరపాటుని తాను ఆమోదించడం వల్ల
మొన్న ఆ ఇబ్బంది వచ్చింది. అది ఏంటి, ఆ ఇబ్బంది కంటిన్యూ అయితే మనం అన్నీ పోగొట్టుకుంటామేమోనన్న భయంతో ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, కూటమి ప్రభుత్వం సంపాదించిన ఓటింగ్ శాతం ఎంత, వైసీపీ సంపాదించిన ఓటింగ్ శాతం ఎంతో మీరు పరికించండి, మీకు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. సో అమ్మ మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, ఇతర నాయకులు కానీ వస్తే తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానుల దగ్గర నుంచి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అలాగే బీజేపీ వస్తే హైందవ సాంప్రదాయాన్ని ఇష్టపడే, బీజేపీ అంటే బీజేపీ నాయకులు వస్తే హైందవ సాంప్రదాయాన్ని ఇష్టపడేవాళ్ళు, ఆధ్యాత్మికతని ఇష్టపడేవాళ్ళు, దేవాలయ సంస్కృతిని ఇష్టపడేవాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. కళ్యాణ్ బాబు వస్తే మొత్తం యువత మొత్తం కళ్యాణ్ బాబు అభిమానులు వేలం వెర్రిగా వస్తారు. జగన్ వస్తే జనం వస్తారు, జగన్ వస్తే జనం వస్తారు. అందులో కులమతాలు చెప్పగలవా? ఎవరికన్నా తెలుసా? ఒక అతి తక్కువ స్థాయి అని మాట్లాడతారు చాలామంది, బట్ నేను ఎవరిని తక్కువ స్థాయి చూసి మాట్లాడను. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఆ జనంలో మమేకమై ఉంటారు. జగన్ వస్తే జనం వస్తారు, అభిమానులు కాదు. ఆ జనమే అభిమానులుగా మారారు. కాబట్టి ఇక్కడ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీడు వైసీపీ తొత్తు, వైసీపీ అభిమాని అనుకుని చావని నేనేం చేసేది ఉంది? నేను నిజమే మాట్లాడతా. జాగ్రత్తగా ఉండకపోతే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. 2026 నవంబర్ 9 తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జరిగే పెను మార్పులు ఎవరు ఊహించలేరు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ అవుతారా, లేకపోతే వీళ్ళ మధ్యలో ఏదైనా అమ్మా నేను ఆల్రెడీ చెబితే 15 రోజుల క్రితం చెబితేనే కొంతమంది నమ్మలా. కావాలంటే మీకు పంపిస్తా. జనసేన నాయకులు టీడీపీ వారిని ఏ రకంగా సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా ఏ రకంగా విమర్శిస్తున్నారో మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తా. కావాలంటే నేను పంపిస్తా, చూసి మీ మాధ్యమంలో మీరు వేయగలము అనుకుంటే వేసుకోండి. ఎందుకు అమ్మ, ఇది ఏది కూడా శాశ్వతం కాదు. ఒకానొకనాడు అసెంబ్లీలో ఈ కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు కలిసి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నామని కళ్యాణ్ బాబు శాసనసభ సాక్షిగా అన్నారు. అదే కళ్యాణ్ బాబు ఒక ప్రెస్ మీట్లో అవసరమైతే నేను ప్రతిపక్ష హోదాలో కూర్చుంటానన్నారు. ఎందుకన్నారు? నమ్మకం నగిలిందా? వాళ్ళు చేసే పనులు మీకు నచ్చటం లేదా? మీ నాయకుల పట్ల వాళ్ళు వివక్ష చూపిస్తున్నారా, లేక పదవులన్నీ కూడా అటువైపే వెళ్ళిపోతున్నాయని బాధపడుతున్నారా? జనసేన విడిగా వచ్చి పోటీ చేస్తే వాళ్ళ సహకారంతోనే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అమలుపరచాల్సి వచ్చేది. ఆ కర్మ ఉండకూడదని ముందుగా కూటమి అని పెట్టారు. ఇది తెలీదా ప్రజలకి? నేనేమన్నా కొత్తగా చెప్పాలా? ఒక్కటైతే విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అందరికన్నా ముందు మొదటి అడుగు వేసింది కళ్యాణ్ బాబే. ఆయన కోసం మొదటి అడుగు వేసి కళ్యాణ్ బాబు ఎలాగైతే ఎంతమంది అడ్డు చెప్పినా నడి రోడ్డు మీద కూర్చుని పడుకొని తాను పట్టుకున్న పట్టుదలతో సాధించి చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళగలిగింది కళ్యాణ్ బాబే. ఆ తర్వాతే వచ్చారమ్మా మహామహులు, మహానాయకులంతా. అప్పటిదాకా ఏమయ్యారు? ఈ రాజకీయ పార్టీలో ఎలా ఉంటుందంటే, ముందు వాడు వెళ్తే మనం వెళ్దాం ఈ ఆలోచనతోనే ఉంటారు. లేదంటే మనం అల్లరవుతాం అనే భయంతో ఉంటారు. అంత తెగింపు ఎవడికి చచ్చాయమ్మా ఈ రోజుల్లో. నారా లోకేష్ గారు నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది అంటారు. అంటే అప్పటిదాకా కూడా వెయిట్ చేయక్కర్లేదమ్మా. మేబీ ఈ సంవత్సరంలో కానీ తర్వాత కానీ తొందరలోనే ఆ యోగం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారితో నారా లోకేష్ని మన రాష్ట్ర సీఎంగా మనం నిర్ణయించుకున్నాం అందరి ఆమోదంతో అని చెప్పి తను తీసుకుపోయి సీఎంగా కూర్చోబెట్టిన ఏం ఆశ్చర్యం లేదు. ఏమి ఎన్నికల దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఖచ్చితంగా బిఫోర్ ఎలక్షన్స్ లోకేష్ బాబు సీఎం స్థానంలో కూర్చున్నా మీరెవ్వరు ఆశ్చర్యపడిపోకండి. ఇప్పటిదాకా నేను సెప్టెంబర్లో అన్నా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ నవీన్ యాదవ్కి వస్తుంది, ఇంకెవరికి రాదు అన్న. సీనియర్లు, ప్రముఖులు ఇంతమంది ఉన్నారు. ముందు ఎంపీగా చేసిన
అంజన్ కుమార్ యాదవ్ ఆయన ఉన్నారు. ఎవరికి రాదు, నవీన్ యాదవ్కి వస్తుంది, నవీన్ యాదవ్ గెలుస్తాడు, అసెంబ్లీకి వెళతాడు, అధ్యక్ష అని పిలుస్తాడు. కావాలంటే నేను మీకు ఆ వీడియో పంపిస్తా. సెప్టెంబర్లో టికెట్ కూడా అనౌన్స్ చెయ్యని రోజు ఆ చెప్పిన నా వీడియోని అధ్యక్ష అని నవీన్ యాదవ్ అన్న ఆ క్లిప్ని రెండు చూపించి ఎంతమంది నా దగ్గరకు వచ్చారో తెలుసా? సీతమ్మ కొడుకు నారసింహుడు బిడ్డ, దేనికి తల వంచడు, ఎవడికి భయపడడు, ఉన్నది చెప్పడానికి అస్సలు వెనకాడడు. కాబట్టి ఇది జరిగి తీరుతుంది. చంద్రబాబు నాయుడు గారు తన బిడ్డని సీఎంగా చూసుకుంటాడు, ఇది కన్ఫామ్. ఆయన ఢిల్లీ రాజకీయాలకు వెళ్తానన్న నేను ఆశ్చర్యపోను. ప్రధానమంత్రి అవుతారని ఈ మధ్య కొంతమంది అంటున్నారు. అక్కర్లేని ఊహల్లో, అనవసరమైన ఆలోచనలో ఉండి చావకండి, తర్వాత మీరు పిచ్చివాళ్ళు అవుతారు. అయితే జగన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మ, జైల్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి సీఎం అయ్యాడు, ఆయన ఫ్యూచర్కి ఏంటమ్మా? జనం ఎలా ఉన్నారో చూడు. అయితే తన జీవితంలో మళ్ళీ సీఎం అవడం ఖాయం. మళ్ళీ తన విధానంలో తన మార్కు, పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మరోసారి ప్రూవ్ చేస్తాడు. లాస్ట్ 5 సంవత్సరాల్లో తను ప్రూవ్ చేసింది అదేగా, ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాళ్ళ కోసం చేస్తామన్నాడు, అన్నట్టుగా చేశాడు. కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఏమీ చెయ్యలేకపోయాడు. ఆ సమయం కూడా ఉండుంటే చుట్టుపక్కల వాళ్ళ కొన్ని సలహాలు తనని తెలియకుండానే ఒక ఇబ్బందికి గురి చేయటం వల్ల ఈ రకంగా చేశారు. అందులో ఎంతమంది లబ్ధి పొందారో కూటమి ప్రభుత్వం ద్వారా, ఎంతమంది వాళ్ళకి కావాల్సింది చేసుకున్నారో కూటమి ప్రభుత్వం ద్వారా. రేపు మేము మీ ప్రభుత్వం వస్తే మేము మీ దగ్గరకు వస్తాం, మా మీద కేసులు పెట్టకండి అని ఎంతమంది అన్నారు? మనకి తెలియదు కదమ్మా. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆలోచించాల్సింది ఏంటంటే, రేపు జగన్ సీఎంగా మాత్రం రాకూడదని దండం పెట్టుకోవాలంతా. ఖచ్చితంగా చెప్తున్నా. వచ్చే ఎన్నికల్లో జగన్ గనక సీఎం, జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ సీఎం అయితే ఖచ్చితంగా కొంతమందికి మాత్రం 10 సమస్యలు ఎదురవుతాయి. ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇది నేను చెప్పక్కర్లా. తెల్లారలేస్తే అదే అందరూ అది అంటున్నారట, నేను చెప్పింది మాట్లాడుతున్నాను. జనసేన ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ గారి మీద ఆరోపణలు వచ్చాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? ఒకనొకనాడు సిఐగా చేసి రిజైన్ చేసి ఎంపీ అయిన వ్యక్తిని కూడా ఇలానే న్యూడ్ కాల్స్లో అల్లరి చేశారు. ఇవాళ ఎంతమందికి గుర్తుంది? ఒకనొకనాడు ఒక గెజెటెడ్ ఆఫీసరు ఒక లేడీతో మిస్బిహేవ్ చేస్తే అది వీడియో వైరల్ అయింది. ఏమైంది? సస్పెన్స్ అయ్యాడు, మళ్ళీ వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. మరీ రీసెంట్గా కర్ణాటకలో ఒక డీజీపీ ఏకంగా దుకాణం పెట్టేశాడు. ఏమైంది? అరవా శ్రీధర్ కూడా అంతే. రేపటి రోజున తప్పు చేయలేదు అని బయటకు వచ్చిందనుకో, ఆటోమేటిక్గా బలం పెరుగుతుంది. కాకపోతే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న విధానాలు డబ్బే బయటికి తీసుకొచ్చింది. అమ్మ, దొరకనంత వరకు ఎవడైనా దొరే, దొరికితేనే దొంగ, అంతే. ఇప్పుడు మా దాంట్లోనే ఉంది. నేను తెలియపరుస్తున్నా, కొంతమంది మీరు ఈ పూజ చెయ్యి, నువ్వు ఆ హోమం చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అసలు దశ తిరిగిపోతుంది నీకు అని అంటారు. కొంతమంది ఊరి చివర్లకు వెళ్ళి బగలాముఖి అమ్మవారిదని ఇంకోటని చెప్పి పూజలు చేయిస్తారు. కానీ తర్వాత రాదు. అప్పుడు వెంటనే ఏమంటారు? ఏం స్వామి మీరు చెప్పింది మేము చేసాం, రాలేదు అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? మాకేం తెలుసు, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ టైము, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ ప్లేసు, మీరు ఇచ్చిందే అవ్వకపోతే మేమేం చేస్తాం, మీ కర్మ అని తప్పించుకుంటారు. ఇప్పుడు చెప్పు, ఎవరిని తప్పు పడతాం? ఆశగా వచ్చిన వాడిదా, చెప్పి తప్పించుకున్న వీడిదా? అందుకే నేను చెప్తున్నా, చెయ్యండి, తప్పులేదు. అవసరమైతే చెయ్యండి, అవసరం ఉంటే చెయ్యండి, అది ఆలోచించి చెయ్యండి. పిచ్చిగా మూఢంగా ముందుకెళ్ళకండి. అలాగే గురుగారు, ఏపీలో ఇప్పుడు జగన్ గారు షర్మిల గారు కలిసే అవకాశం ఉందంటారా? భవిష్యత్తులో ఉందమ్మా. షర్మిలకి తన జీవితంలో ఒక్కసారన్నా మినిస్టర్గా చేసే, అంటే మినిస్టర్ స్థాయి, మినిస్టర్ హోదా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంది. ఎందుకమ్మా, ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ తరఫున తను పార్టీ ప్రెసిడెంట్ అయితే ఎంత పెద్ద హోదా, ఈక్వల్ టు సీఎం కదా. యోగం ఉందా అమ్మాయి? ఉందా. ఈ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న నాన్వేష్ గారు సీతమ్మ వారి గురించి తప్పుడు వాక్యాలు కొన్ని చెప్పారు. దాని గురించి మీరు? నా సలహా ఏంటంటే, వాడు బతికుండగా ఇటువైపు రాకూడదని. ఎందుకంటే ఇక్కడికి వస్తే మిస్సింగ్ కేసు బుక్ అవుతుంది. ఎందుకంటే వాడిని ఎవరు తీసుకెళ్ళి నాలుకకు వస్తారో తెలియదు, వాడిని ఎవరు తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలియదు. సో ఇప్పుడు నాకు ఉంటుంది వాడిని ఏదో ఒకటి చెయ్యాలని. ఎందుకని? అంత నీచ స్థితికి మాట్లాడాడు. అయితే
బురదలో రాయి వేయకూడదు, పెంట మీద రాయి వేయకూడదు, కాబట్టి నేను మాట్లాడట్లా. కానీ అతను చేసిన వ్యాఖ్యలకి ఇవాళ కాకపోతే ఏదో ఒకరోజు శిక్ష తప్పదు. ఎందుకంటే సీతమ్మ తల్లి కాదమ్మా, స్త్రీ జోలికి వెళ్ళకూడదు. స్త్రీ జోలికి వెళ్ళి స్త్రీ గనక మన వల్ల కంట తడి పెట్టింది అంటే ఆ కంట తడి వెనక మనం చేసిన పాపం ఉంటే కట్టి కుడుపుతుంది. ఎవరైనా, నువ్వైనా అంతే. నీ జోలికి వచ్చి నిన్ను భయంకరంగా బాధ పెట్టి కన్నీరు కార్చేలా చేసిన వాడు ఎవడైనా సరే వాడి జీవితంలో వాడు బాగుపడు. ఈ విషయం గ్రహించాలి అందరూ. అయితే శివాజీ గారు, అనసూయ గారి ఇష్యూ కూడా కొన్ని జరిగాయి కదా, దాని గురించి ఏమంటారు? స్త్రీకి రాజ్యాంగం స్వేచ్ఛ హక్కునిచ్చింది, సమానత్వపు హక్కునిచ్చింది, భావ ప్రకటన హక్కునిచ్చింది, అన్ని రకాల సదుపాయాలు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారనుకో, సపోజు వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. ఇప్పుడు 4 గోడల మధ్య చూపించాల్సిన అందం తన భర్తకి ఏదైతే ఉందో అది బాహ్యంగా వచ్చి చూపిస్తోంది అంటే అది తనకిష్టమైంది. తన ఇష్టాన్ని అడ్డు చెప్పడానికి మనకు అర్హత లేదు. రాజ్యాంగం అలా ఇచ్చింది. సుప్రీంకోర్టు అయితే ఏకంగా చెప్పింది ఒకరికొకరు ఇష్టమైతే పెళ్లి కూడా అక్కర్లేదు, కలిసి జీవించండి అని చెప్పింది. మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? కాబట్టి ఒకళ్ళ భావ ప్రకటన, స్వేచ్ఛ, సమానత్వపు హక్కుల్ని కాల రాసే ప్రయత్నం మనం చెయ్యకూడదు. నేను వేసుకుంటా, నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే మానేరా అంది. అసలు దీన్ని ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మరి వీళ్ళు ఈ స్త్రీ వస్త్రధారణ గురించి మాట్లాడుతున్న వాళ్ళు మరి తెర మీద సొల్లు కార్చుకుంటూ చూస్తారుగా, లేపి లేపి చూపిస్తారా, ఎప్పుడు చూపిస్తారా అని వెతుక్కుంటూ చూస్తారుగా. ఇంకా నువ్వు ఆ యూట్యూబ్లోకి వెళ్ళావనుకో, కెమెరా ముందు పెట్టి చక్కగా వలువలని విడదీసి అర్ధనగ్నంగాను పూర్తి నగ్నంగాను చూపిస్తుంటే సొల్లు కార్చుకుంటూ చూస్తున్నారుగా. మరి స్త్రీలో చాలామంది ఇది తప్పు అని అన్నప్పుడు యూట్యూబ్లో ఇవన్నీ బ్యాన్ చేయండి, కాపాడండి స్త్రీ గౌరవాన్ని. ఇవన్నీ పిచ్చి మాటలు, వృధా. నన్ను అడిగితే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి కావలసినట్టు వాళ్ళు ఉంటారు. మనకెందుకమ్మా? ఇప్పుడు ఇప్పుడు అదొక కంటెంట్ అయింది సోషల్ మీడియాకి. ఏమన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళ కొంపల్లో వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెట్టలేరు. నీతి వాక్యాలు చెప్పే కొంతమంది నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, వాళ్ళ కొంపల్లో వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెట్టలేరు. వీళ్ళు బాహ్య ప్రపంచం గురించి మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటి, ఒకరి జీవితాన్ని మనం వేలెత్తి చూపించకూడదు, ఒకరి జీవితంలో తప్పులు మనం ఎత్తి చూపించకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి, అడిగితే సలహా ఇవ్వాలి. అయితే గురుగారు, ప్రభాకర్ గారి కొడుకు గురించి కూడా చిన్న ఇష్యూ నడిచింది కదా, దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? నీకు ఒక సామెత చెప్తా, విన్నావో లేదో? పండిత పుత్ర పరమసుంఠ. విన్నావా ఎప్పుడన్నా? అంటే పండితుడైనటువంటి వాడి కడుపున పరమసుంఠ పుట్టాడు అని అర్థం. నిజంగా ఒకానొక నాడు ఈటీవీ అనేది స్థాపించిన రోజు నుంచి తలలో నాలుకలా మెలిగిన వాడు ప్రభాకర్. నాకు బాగా తెలుసు. అబ్బో ఇప్పుడు కాదులే, 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం దేవదాస్ కనకాల గారి ద్వారా అచ్యుతు, ప్రభాకరు, ప్రదీపు, కాదంబరి కిరణు, సుబ్బరాయ శర్మ వీళ్ళంతా చాలా గొప్ప నటులు, మహా అద్భుతమైన నటులు, అందులో అనుమానం లేదు. ఈటీవీకి మగవాళ్లలో బుల్లితెర మెగాస్టార్ అంటే అచ్యుత్. ప్రస్తుతం ఇప్పుడు లేడు. ఆ అచ్యుత్ లేని తర్వాత ఆ స్థానాన్ని దక్కించుకోవాలా, అందరూ కట్టబెట్టారు బుల్లితెర మెగాస్టార్గా ప్రభాకర్కి. అంత గొప్ప నటుడు, నవరసాలు పోషించడంలో అద్భుతమైన చాతుర్యం ఉన్నవాడు, స్వచ్ఛమైన మనిషి, ఏ లాభాపేక్షలు లేకుండా, స్వార్థాలు లేకుండా, తను, తన భార్య, తన బిడ్డలు, తన వృత్తి తప్ప ఇంకొకటి తెలియదు. దిక్కుమాలిన రాజకీయాలు చెయ్యడు. టీవీ ఇండస్ట్రీలో తన ద్వారా వచ్చిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. ఎంత మంచివాడో, ఎంత మంచి పేరు ఆ చిన్న బుల్లితెర స్క్రీన్ మీద. అటువంటి వాడి కడుపున వీడు పుట్టి వీడు తండ్రి పరువుని తీయడానికే పుట్టాడా అన్న విధంగా ప్రవర్తించాడు. నిజానికి ఏముందిలేమ్మా, పిల్లల సంతోషం కోసమే వీళ్ళంతా బ్రతుకుతారు. వీడు వద్దని చెప్పినా వాడు పాడకుండా ఉంటాడా? సినిమా పబ్లిసిటీ కోసం, సినిమా హైప్ కోసం, సినిమా అందరూ చూడాలనో, లేదా ఈ పాట ఏమిటి, ఎందులోది అనే ఆలోచనతో అందరూ చూస్తారనో ఏదో చేశాడు. చాలా తప్పు చేశాడు. తర్వాత ఏం జరిగిందో నాకు అది అప్రస్తుతం. కానీ మీ ద్వారా నేను చెప్పేది ఒకటే, నీ తండ్రి ఆకాశం అంత ఎత్తు పేరు సంపాదించాడు. ప్రభాకర్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ఆకాశం అంత ఎత్తు
ఉన్న పేరు సంపాదించాడు. నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు ఎగ్గు ఉంటే ఆ పేరుకి మకిలి పట్టకుండా మీ నాన్న అడుగు జాడల్లో నడిస్తే నీ జీవితం బాగుంటుంది. కానీ వాడికి 2 సంవత్సరాల కష్టకాలం, 2 సంవత్సరాల కష్టకాలం. వాడు ఇప్పుడిప్పుడే స్టార్ అవ్వడు, వాడికి చాలా కష్టకాలం నడుస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా, వాటితో చెయ్యాలనుకున్న వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతారు. అంటే కష్టకాలం అంటే ఇంతకన్నా ఏముంటుంది. కానీ ఇదే తరహాలో వచ్చిన ఒక చిత్రం, అది నాకు మన అన్నపూర్ణ స్టూడియోలో చూపించారు, మోగ్లీ. అతను ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు. ఆ సినిమా గురుగారు, ఈ సినిమా నిజానికి బాగుంది గురుగారు, కానీ ఎందుకో రెస్పాన్స్ సరిగా లేదు అంటే చూడగానే చెప్పా, అరే ఎవడన్నా వీడిని ప్రతినాయకుడిగా పెడతాడరా, విలన్గా పెడతాడరా? ఎవడన్నా పులి పిల్లి ఆడుకున్నట్టుంది ఆ సినిమా అంతా. అసలు ఈ సినిమా డ్రాబ్యాక్ అయిందంటే ఆ విలన్ వల్లే, ఆ విలన్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి వల్లే ఈ సినిమా పోయింది. కానీ ఆ మోగ్లీ అనే పేరు ఆ నటుడికి ఇంటి పేరు అవుతుంది భవిష్యత్తులో. ఖచ్చితంగా రాసుకోండి, కావాలంటే ఇది సేవ్ చేసుకోండి ఈ మాట. ఇప్పుడు షావుకారు జానకి, గుమ్మడి వెంకయ్య, తర్వాత శుభలేఖ సుధాకరు, చాలా పేర్లు ఇలా వచ్చినాయి సినీ నటులకి. వాళ్ళ సినిమా పేరుతో ఇంటి పేరుగా మారిపోయినాయి కదా. అట్లా మోగ్లీ అనే పేరు వాడి ఇంటి పేరు అవుతుంది భవిష్యత్తులో. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించే హిందీ ఇండస్ట్రీలో ఒక సన్నీ డయాల్ ఎలాంటి హీరో అయ్యాడో తెలుగు ఇండస్ట్రీలో వాడంత గొప్ప నటుడు అవుతాడు, అంత చరిష్మా ఉన్నవాడు అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. కొంత సమయం పడుతుంది. ఆ పిల్లవాడు ఎవరో నాకు తెలియదు, నిజంగా తెలిస్తే ఆ నెంబర్ ఉంటే వాడే మాట్లాడేవాడిని, నాకేమో తెలియదు. కానీ ఆ పిల్లవాడి జీవితం మాత్రం, వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఉద్యోగాలు చేస్తున్నారో ఎందులో ఉన్నారో నాకు తెలియదు. వీడి వయస్సు అంటే 25 వేసుకుందాం, 25 ఏళ్ళుగా వాళ్ళు సంపాదించిన పేరు వీడు 5 నుంచి 9 సంవత్సరాల్లో సంపాదించేస్తాడు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు. కానీ ఆ చిత్రంలో మాత్రం సరైన ఫలితం రాకపోవడానికి ప్రతి నాయకుడి పాత్రలో ఉన్న మనిషే నాశనం అవడానికి కారణం. ఇది నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అలాగే తెలుగు ఇండస్ట్రీలో రష్మిక గారు, విజయ్ దేవరకొండ గారు ఎంగేజ్మెంట్ జరిగింది కదా. కాకపోతే వాళ్ళకి పెళ్ళయ్యాక డివోర్స్ అవుతుందని వేణుస్వామి గారు అన్నారంట. మరి దీని గురించి ఏమంటారు? ఈ మాట విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆ వేణుస్వామి ఇలా అన్నారని చెప్పు. వెంటనే ఆయన అందమైన భాషతో, అందమైన విధానంలో చాలా చక్కగా చెప్తాడు. అమ్మ, ఇప్పుడు నువ్వన్న పేరు వేణుస్వామి గారి అంటే నాకు ఒక రకంగా ఇష్టం. ఎందుకంటే నాకన్నా బాగుంటాడు, ఎర్రగా ఉంటాడు, మంచి ఫిగరు, మలయాళ స్టార్ లాగా ఉంటాడు, అందమైన కళ్ళద్దాలు, అందమైన డ్రెస్సులు, అబ్బో చాలా బాగుంటాడు అనుకో, అది వేరే విషయం. దురదృష్టం ఏంటంటే ఆయన చెప్పింది ఏది కాదు. ఇది నా దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళి కాదు అని చెప్పి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకు అప్రస్తుతం. అది ఆయన విధానం, ఇది నా విధానం. నేను ఆయన విమర్శించను, నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి నేను విమర్శించకూడదు. అది ఆయన విధానం అమ్మ. నేనెవరు నాకేమన్నా ఇదా లేదమ్మా. మా మధ్య ఏ రకమైన గొడవలు ఇలాంటి పెట్టడానికి ప్రయత్నం చేసినా నేను ఎప్పుడూ ఆయన్ని గౌరవిస్తా. ఎందుకంటే అసలు ఆయన సినిమాల్లోకి వెళ్ళాలి కానీ ఎవరి పనికి వస్తారమ్మా ఇప్పుడున్న వాళ్ళలో. అసలు మొదటే వెళ్ళిపోయి ఉంటే కైకాల సత్యనారాయణ అనే మహానుభావుడు ఎలా ఉన్నాడో అంతటి గొప్ప నటుడు అయ్యేవాడు. ఇప్పుడైనా వెళ్ళినా కూడా తప్పులేదు. హీరోల కన్నా ఎక్కువ సినిమాలు బుక్ అవుతాడు బ్రహ్మానందం లాగా. అంత గొప్ప వెలుగు. అది సరే, అది ఆయన ఇష్టం. కాకపోతే ఆయన చెప్పింది అవ్వలేదు అనే మాట నాకు అనవసరం. కానీ ఇంతకుముందు కూడా చాలా ఆయన చెప్పారని, అవి నిజమవుతాయని నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ఏమైందో అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లా. ఆయన విషయం నాకు అప్రస్తుతం. కానీ విజయ్ దేవరకొండ రష్మిక వైపు ఎవడన్నా చూస్తే వాడిని చంపేస్తాడు. ఇప్పుడు చెప్పి విడాకులు అవుతాయా? అంతే, నేను చెప్పేది ఏం లేదు. అయితే ప్రభాస్ గారికి ఫ్యూచర్లో పెళ్ళయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటారా? యాక్చువల్గా ఏంటంటే బాహ్య ప్రపంచానికి తెలియకపోవచ్చు, తన ఆలోచన తన విధానం ఒకవైపే ఉంది. ఆ వైపు ఎప్పుడు ముందుకొస్తే అప్పుడు బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. ఆ ఒకవైపు ఏమిటో అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లా. అది ఈ మధ్య ఎవరో త్రిషాతో పెళ్ళవుతుందా అని అడిగారు. వెళ్ళి అడిగిరా ప్రభాస్ని, చేసుకుంటాడేమో అని. ప్రభాస్ మనసులో ఉన్నది ఒకళ్ళే, ఆ ఒకళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాడు అంతే, ఇంకా వేరే మాట అక్కర్లా. కానీ ఉందమ్మా జీవితంలో ఏంటంటే తన జీవితంలో తను కోరుకున్న విధంగా ఈ 2026లో మొదలైంది. రాజాసాబు పూర్తిగా మారుతి వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది అని సంక్రాంతికి ముందే చెప్పా.
మనశంకర వరప్రసాద్ మల్టీ స్టారర్ మంచి రిజల్ట్ ఇస్తుంది, 2 వారాల తర్వాత ఓటీటీలో వస్తుందని చెప్పా. రాజాసాబు అడ్రస్ లేకుండా ఇదవుతుంది, కొంచెం యావరేజ్ అని అనుకుంటారు కానీ యావరేజ్ కూడా టచ్ చేయదు అని చెప్పా. మారుతికి ఈ దెబ్బ మామూలుగా ఉండదు అని చెప్పా. అదే జరిగింది. అందరికన్నా ఆనందంగా ఉండేవాడు మాత్రం నవీన్ పులిశెట్టే, వాడి సినిమా మాత్రం బాగా డబ్బులు వస్తాయని చెప్పా. అందరికీ తెలుసు. భర్త మహాశైల విజ్ఞప్తి అనేది మాస్ జాతర పార్ట్ 2 అది అని చెప్పా. ఎవడన్నా విన్నాడు అసలు ఆ సినిమా? అది. సో అలాగే ప్రభాస్కి ఈ సంవత్సరం కొంత ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పటికీ తిరిగి కోలుకొని బ్రహ్మాండంగా తను ఏమిటో చూపిస్తాడు. మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ కనబడతాడు. సమంత గారు మరో పెళ్లి చేసుకున్నారు కదా, తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? లక్షణంగా ఉంది, లక్షణంగా ఉంది, ఏ ఇబ్బంది ఏం లేదు. తనకేంటంటే అక్కినేని వంశానికి తన వల్ల ఇబ్బంది రాకూడదు అన్న ఒక ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకుంది తప్ప అక్కడ గొడవలు కొట్లాటలు లేవు, ఏమీ లేవు. అక్కినేని వంశ గౌరవం, వారికి తన వల్ల ఏ రకమైన వంశాభివృద్ధి విషయంలో ఇబ్బంది రాకూడదు అని ఒక మంచి నిర్ణయం, తన ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు సఫర్ అవ్వకూడదు అని ఒక మంచి, వాళ్ళు చక్కగా స్నేహితుల్లాగా పక్కకు వచ్చారు కానీ కొట్టుకు చావాలా, ఏమీ లేదు. ఈ అందరూ ఏముందిలే వాడెవడో చెప్పాడని ఇష్టం వచ్చాడు మాట్లాడారు, అదేమీ లేదమ్మా. భవిష్యత్తులో వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేసినా నేనేం ఆశ్చర్యపోను. అది అయితే గురుగారు 2025లో చాలా బస్ యాక్సిడెంట్స్ జరిగినాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాకపోతే చేవెళ్లలో జరిగిన ఇన్సిడెంట్లో ఒకే ఫ్యామిలీ నుంచి 3 కూతురు చనిపోయారు. 2025లో అంతకుముందు జరగలేదా? జరిగింది, బట్ ఎక్కువగా జరిగాయి కదా. ఏం లేదమ్మా, మీరు పరికిచ్చి చూడండి. 2008, 2013, 2017 ఒక్కసారి గో బ్యాక్ అండ్ సెర్చ్ ఇట్ ఉంటే మీకు తెలుస్తుంది గూగుల్లో. భయానకమైన యాక్సిడెంట్లు, రైలు యాక్సిడెంట్లు అయితే పెట్టెలు తగలబడిపోయినాయి. మరి కానీ నా డౌట్ ఏంటంటే ఒకే ఫ్యామిలీ నుంచి 3 అక్క చెల్లెలు చనిపోయారు కదా. ఒక యాక్సిడెంట్ అయితే కారులో మొత్తం ఫ్యామిలీనే పోతుంది. ఇదేనమ్మా చెప్పేది. ఒక విషయాన్ని తీసుకొని దీనికి ఏమిటి కారణం, దీని వెనకాల ఏముంది, ఎందుకు ఇలా జరుగుతోంది అంటే రాష్ట్రం ఎన్ని పిచ్చి మాటలు పిచ్చివారు. అమ్మ మృత్యువు, ఇప్పుడు నేనున్నానురా, నాతో ఉంటుంది నా మృత్యువు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతూ పుట్టుకుని గుండాకి చచ్చిపోవచ్చు. మృత్యువు నాతోనే ఉంటుంది, ఖచ్చితంగా చెప్తున్నా. ఎవరి మృత్యువు వాళ్ళతోనే ఉంటుంది. టైం రావడం ఆలస్యం, రెడీగా మనం వెళ్ళిపోయే టైం వచ్చిందని తీసుకెళ్ళిపోతుంది. అమ్మ కొంతమంది పిల్లలు, యువకులు, యువతులు మరీ దారుణంగా మనం డ్యాన్స్ వేస్తూ గుండెపోటు వచ్చి పడిపోయి చచ్చిపోయింది. నడుస్తూ గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. స్పీచ్ ఇస్తూ గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. ఒక యాంకరింగ్ చేస్తూ చచ్చిపోయింది. న్యూస్ చదువుతూ చావు అనేది చెప్పిరా, అది మనతో ఉంటుంది, రాగానే తీసుకుపోతుంది. ఇప్పుడు ఒకే కుటుంబంలో తిరుపతి వెళ్ళి వచ్చేవాళ్ళు, వైజాగ్ వెళ్ళి వచ్చేవాళ్ళు, రోడ్ యాక్సిడెంట్స్లో కుటుంబాలే పోయినాయి. ఏమంటాం? ట్రైన్ యాక్సిడెంట్స్లో పోలేదా? బస్ యాక్సిడెంట్స్లో పోలేదా? మొన్న ఈ మధ్య ఒక విమాన ప్రమాదం జరిగింది. ఏమనుకోవాలి? ఎవరో వద్దమ్మా, కోదాడ దగ్గర ఒక బస్సులో నేనున్నా, నా నాన్న వల్ల నేను బతికానేమో, అప్పుడే పోవాల్సిన వాడిని, బస్సు మొత్తం తగలబడిపోయింది, ఉచ్చబోసుకోవడానికి నేను బయటకు వచ్చా, అంతే. ఎలక్ట్రికల్ పోల్ పక్కన పెట్టడం వల్ల అది సంథింగ్ షార్ట్ అయ్యి దీని మీద పడింది. మీరు చెక్ చేసుకోవచ్చు, కోదాడ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయిన బస్సు కాలి బూడిదైన మొత్తం ప్యాసింజర్లతో సహా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పు, అంటే ఇవన్నీ కూడా ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతోంది, అంతే తప్ప దీనికి ఏదో అయింది, ఆ గ్రహకూటం వచ్చింది, ఈ గ్రహకూటం, కొంతమంది షష్టాగ్రహ కూటం వస్తుంది, ఇట్టా అవుతుంది అట్టా అవుతుంది అని అన్నారు. నా దగ్గరకు వచ్చారు, గురుగారు మరి ఇప్పుడు ఏం చేయమంటారు, ఇలా మీ పనులు మీరు చేసుకోండి అన్న. ఒరే, ఏపీలో వచ్చినట్టు కూటమి తెలంగాణలో కూటమి వస్తుందేమో కానీ ఏ షష్టాగ్రహ కూటమి రాదు, మీరు సంతోషంగా ఉండంటారా అన్న. ఏమైనా అయిందా? కాబట్టి అమ్మ, చెరువులు ఉన్న చోట ఇళ్ళు కడితే చెరువు ఊరుకుంటుందా? నదీమ తల్లి ఊరుకుంటుందా? ముంచిపోతుంది. ఎవరమ్మన్నాడరా మీరు మళ్ళీ నా ఇంట్లోకి అని అడుగుతుంది. అంతేగా, ఆశ పోయి ఆ చెరువుల్ని పూడ్చి ఆ చెరువుల్లో ఇళ్ళు కట్టి మొత్తం అంతా మునిగిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు అని మాట్లాడతారు. ఎంతవరకు ధర్మం? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళంతా బాగానే ఉన్నారు, కట్టుకున్న వాళ్ళు మాత్రం కూలిపోయారు. ఇవన్నీ గమనించాలి. కాబట్టి జరిగేటటువంటి ప్రమాదాలకి ప్రభుత్వాలకో భగవంతుడికో
కట్టబెట్టకండి. కర్మ మనం ఎక్కడున్నా మంచి చేస్తే మంచినిస్తుంది, చెడు చేస్తే చెడునిస్తుంది. మృత్యు సమయం రాగానే జబ్బట్టుగా లాక్కెళ్ళిపోతుంది. అది ఎవరైనా అంతే, నేనైనా అంతే. అర్థమైందా తల్లి? చాలా చక్కగా తెలియచేశారు గురుగారు, ధన్యవాదాలు. శుభాశీస్సులమ్మ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.